ఈ వీడియోలో మనం ఆజాద్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడదామండి. ఈ కంపెనీ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ వింటే నిజంగా బుర్రలు బదలైపోతాయి. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఇలాంటి న్యూస్ ని పూర్తిగా మిస్ అవుతుంటారండి. దీని తాలూకా కంప్లీట్ ఎఫెక్ట్ ఎంత పెద్దది ఉంటుందో గెస్ చేయడంలో ఫెయిల్ అయిపోతూ కూడా ఉంటారు. ఈ కంపెనీ 10 రెట్ల కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనౌన్స్ చేస్తోందండి. మీరు వింటున్నది కరెక్టే, 10 రెట్ల కెపాసిటీ ఎక్స్పాన్షన్. అండ్ అది కూడా నెక్స్ట్ 12 నుంచి 24 నెలల్లో కంప్లీట్ చేస్తాము అని చెప్తున్నారు. ఎందుకంటే కెపాసిటీ అనేది చాలా కంపెనీలు పెంచుతూ ఉంటాయి. దానికి 4 సంవత్సరాలని 5 సంవత్సరాలని ఇలా టైంలు చెప్తుంటాయి. కానీ వీళ్ళు మాత్రం నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే 10 రెట్ల కెపాసిటీని చేస్తామంటున్నారు. ఈ ఒక్క న్యూస్ చాలండి, జనాలు దీన్ని పరిగెట్టి వెంటబెట్టి మరీ కొంటారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది నిజంగా కరెక్టా లేదు అంటే హైప్ క్రియేట్ చేస్తున్నారా? 10 రెట్ల కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయాల్సిన అవసరం ఈ కంపెనీకి ఉందా లేదా మనం తెలుసుకోవాలి. అది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చిన న్యూస్ అయితే కరెక్టేనండి. కంపెనీ వాళ్ళు 10 రెట్ల కెపాసిటీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత స్టాక్ లో ఖచ్చితమైన వాల్యూమ్స్ తో బయింగ్ కూడా జరుగుతోంది. డెలివరీ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో స్టాక్ లో డెఫినెట్ గా బయింగ్ జరిగిపోతుంది. అండ్ దీని గురించి మనం ఫస్ట్ ఒక డెడికేటెడ్ వీడియో చేసుకుని ఇది ఒక లాంగ్ టర్మ్ స్టాక్ అని చెప్పిన తర్వాత మార్కెట్ లో పరిస్థితుల వల్ల ఈ స్టాక్ కూడా పడింది. సో ఇప్పుడు సడన్ గా ఈ న్యూస్ మళ్ళీ మనకి మార్కెట్ లో రీసర్ఫేస్ అవుతుందండి. హై వాల్యూమ్స్ తో పార్టిసిపేషన్ పెరుగుతోంది, డెలివరీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అంటే అది రియల్ బయింగ్, ఇంట్రాడే కాదండి. సో ఈ రెండు కంబైన్ చేస్తే ఇన్స్టిట్యూషనల్ గా మనకి బయింగ్ జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్లు ఎంత బయింగ్ క్రియేట్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఆపరేటర్స్ వచ్చి దీన్ని ఏమైనా జిమికల్ చేస్తున్నారు అంటే ఇంత వాల్యూమ్ తో వాళ్ళు బై చేయరు, చేసినా ఇంత డెలివరీ పర్సెంటేజ్ మనకు కనబడదు. అయితే 10 రెట్ల కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయడానికి వీళ్ళకి అవసరం ఏముంది అంటే, వీళ్ళకి 6,000 కోట్ల ఆర్డర్ బుక్ అయితే ఉందండి. అంటే FY25 లో వీళ్ళు ఎంతైతే సేల్స్ చేశారో దానికి 13 రెట్ల ఆర్డర్ బుక్ ఉంది. అంటే 10x కెపాసిటీ చేయడంలో తప్పులేదు. దీని అర్థం ఏంటి? డిమాండ్ అనేది చాలా క్లియర్ గా రెడీగా ఉంది. సో ఎక్స్పాన్షన్ అనేది చేయడం తప్పు కాదు, కరెక్టే. ఇది స్పెక్యులేషన్ కూడా కాదు. సో రెవెన్యూ విజిబిలిటీ క్లియర్ గా ఉంది కనుక మార్కెట్లు దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. అందుకే హై పిఈ ఉన్న, హై పెగ్ రేషియో ఉన్న ఈ స్టాక్ పెరుగుతోంది. అయితే ఇక్కడ హై పిఈ, హై పెగ్ రేషియో ఉండడం వల్ల ఈ స్టాక్ కింద పడినా కూడా మనం గాబరా పడాల్సిన అవసరం లేదు. అది కూడా మనం పాజిటివ్ గా తీసుకోవాలి. సో ఈ కంపెనీకి 94% ఆఫ్ ద రెవెన్యూస్ ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తాయండి. అంటే సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ ఫ్రాన్స్ వాళ్ళతో వీళ్ళు వర్క్ చేస్తుంటారు. DRDO దగ్గర నుంచి జెట్ ఇంజిన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి వీళ్ళకి. సో ఏరోస్పేస్ సప్లై చైన్ లో డిఫెన్స్ కి, టర్బైన్ కాంపోనెంట్స్ కి, లాంగ్ సైకిల్ లో, హై మార్జిన్ ఇండస్ట్రీలో ఉండే బిజినెస్ లో వీళ్ళు లీడర్స్ గా మారడానికి అవకాశం ఉంది. ఇయర్లీ సేల్స్ తీసుకున్నా, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ తీసుకున్నా, నెట్ ప్రాఫిట్స్ తీసుకున్నా కన్సిస్టెంట్ గా గ్రోత్ కనిపిస్తుందండి. ఆఖరికి కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ గానీ, సేల్స్ గ్రోత్ గానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వస్తున్న న్యూస్ కరెక్టా కాదా అని చెప్పడానికి మనం గమనించాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ షీట్ అండి. బ్యాలెన్స్ షీట్ లో ఫిక్స్డ్ అసెట్స్ పెరిగినా చూడండి, 2 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయిందండి ఫిక్స్డ్ అసెట్స్. అలాగే ఈ CWIP ఇది కూడా చూడండి, ఆల్మోస్ట్ 2 సంవత్సరాల్లో 3 రెట్లు అయింది, 4 రెట్లు కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా వస్తున్న న్యూస్ గానీ, కంపెనీ చేస్తున్న బిజినెస్ లో ఎక్స్పాన్షన్ ప్లాన్స్ గానీ, స్టాక్ ప్రైస్ లో బయింగ్ గానీ అన్ని నిజమే మనకు అర్థమవుతున్నాయి. అయితే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ రేషియోస్ చూడండి, ఈ నెంబర్స్ అన్ని చాలా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయండి. అయితే దీన్ని నెగటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ ఉన్న ఇండస్ట్రీ అవ్వచ్చు, చేస్తున్న బిజినెస్ అవ్వచ్చు, అప్రూవల్స్ రావడానికి గానీ, ప్రాజెక్టులు కంప్లీట్ అవడానికి గానీ, పేమెంట్లకు గానీ టైం ఖచ్చితంగా పడుతుందండి. అందువల్ల దీన్ని బోధద్దంలో ప్రస్తుతానికి చూడక్కర్లేదు. సో కంపెనీకి అయితే స్ట్రాంగ్ ఫ్యూచర్ స్టోరీ కనిపిస్తుంది. హెవీ క్యాపెక్స్ ఆల్రెడీ జరుగుతోంది, ఆర్డర్ బుక్ విజిబిలిటీ కనిపిస్తోంది, సడన్ గా హై వాల్యూమ్స్ తో బయింగ్ కూడా జరుగుతోంది. అందులో మాక్సిమం పర్సెంటేజ్ డెలివరీ కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా ఈ స్టాక్ లో కొంత బజ్ అనేది మనకి ఫర్దర్ గా క్రియేట్ అవుతుందండి, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇక్కడ 2 విషయాలు మనం జాగ్రత్తగా చూడాలి. ఒకటి బుల్ కేస్ సినారియో, రెండోది ట్రాప్ కేస్. ఎందుకంటే హై వాల్యూమ్స్ తో ఎవరైనా అమ్మితే గానీ కొనడానికి అవ్వదండి. సో ఓ మాదిరిగా కొంత మంచి బయింగ్ జరిగింది కనుక ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు పార్టిసిపేట్ చేసి స్టాక్ ప్రైస్ మరి కొంచెం మీద తీసుకెళ్లిపోయారు అనుకోండి, ఖచ్చితంగా సెల్లింగ్ మళ్ళీ వచ్చేస్తుంది. ఇది ట్రాప్ కేస్ అండి. ఇక బుల్ కేస్ అంటారా, మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు చూడండి పెగ్ రేషియో ఉంది కదా, ఇది సస్టైన్ అవ్వాలన్నా, ఈ పిఈ సస్టైన్ అవ్వాలన్నా ఖచ్చితంగా వీటి తలక ఎర్నింగ్స్ లో గ్రోత్ కనబడాలి. ఒకవేళ గ్రోత్ కనిపించకపోయినా పర్వాలేదండి, ఎందుకంటే స్టాక్ కింద పడుతుంది, వాల్యుయేషన్స్ ఇంకా అట్రాక్టివ్ గా మారుతాయి. మీకు అర్థమవుతుందా? సో బుల్ కేస్ సినారియో మార్కెట్లు పెరిగినా పర్వాలేదండి, లేదు ట్రాప్ కేస్ సినారియోలో మార్కెట్లు తగ్గిపోయినా పర్వాలేదు, ఎటైనా సరే పర్వాలేదు అనిపిస్తున్న స్టాక్ ఇది. సో దీంట్లో బుల్లిష్ కేస్ సినారియో వర్కౌట్ అవ్వాలంటే కంపెనీ మంచి రిటర్న్స్ ని పోస్ట్ చేయాలి, మంచి రిజల్ట్స్ ప్రకటించాలి. లేదు ఒకవేళ ట్రాప్ ఏమైనా జరుగుతుంది అంటే ఇనీషియల్ గా కొంత ఇబ్బంది అయితే అందరూ చూస్తారండి. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు దెబ్బతినేస్తారు. కాకపోతే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోకి మారడం, మళ్ళీ బయింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కంపెనీకి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అప్డేట్స్ కరెక్ట్ గా ఉన్నాయా, మీకు నచ్చాయా? అలా అయితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ మాత్రమే వస్తుంటాయండి, డైలీ
వస్తాయని నేను చెప్పలేను. అందువల్ల సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, మేము ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే కామెంట్ సెక్షన్ స్వైప్ చేసి హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.